మీదే చెప్పింది. మీరు అంటే ఆర్టిస్ట్ గా ఉన్నారు, దానికి ముందు లైఫ్ కానీ ఏదైనా సరే ఎప్పుడైనా అట్లా అనిపించిందా, అరే ఎందుకు ఆడదానిగా పుట్టాను, నేను కూడా మగాడిగా పుట్టి ఇట్లా బతికేదాన్ని వాళ్ళలాగా అని? అంటే నాకు సినిమా ఇండస్ట్రీలో అనిపించలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఇలా ఉండడమే బాగుంది అనిపిస్తుంది. అదే నేను చెప్పాను కదా, టీనేజ్ లో ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఎదుర్కొన్నాను కదా, అలాంటప్పుడు అనిపించేది నేను కూడా మగాళ్ళ ఉండాలి, నేను మగాళ్ళ పుట్టుంటే బాగుండేది, జంబలక్కడి బొమ్మలో ఉంటది కదా అలా మారితే బాగుంటుందని అనుకున్నా కానీ అది సినిమా తీసి చూపించారు డైరెక్టర్ గారు, ఎంవి గారు. సో ఇప్పుడు సూర్య గారు అయితే బేసికల్లీ ఇప్పుడున్న జనరేషన్ కి మీరు చూపిస్తున్నారు అంటే ఇది నాది ఫినిష్ చేసేస్తాను. ఇండస్ట్రీ వల్ల హీరోగా నటించి మీరు హీరోయిన్ గా చాలా తర్వాత చేసి ఇంతకు ముందు దిల్రాజు గారిని నాకు కూడా మంచి క్యారెక్టర్ మనకి ఈ సినిమాలో చేయాలని అడగడం అనేది తప్పే ఉంది సార్. ఎందుకంటే ఆయన ఒక వెల్ విషర్, మా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్. ఆయన పైగా నాకు రీఎంట్రీ అయినప్పుడు నాకు ఎలా ఎంటర్ అవ్వాలని తెలియదు, ఇంకా టచ్ లేదు నాకు సినిమా ఇండస్ట్రీ. సో అలాంటప్పుడు నన్ను రికగ్నైజ్ చేసి నేను ఎలా ఉన్నాను కూడా ఆయన చూడలేదు, అసలు ఒక్కసారి నన్ను చూడలేదు. వెంటనే ఆమ్ని గారు అనే నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఒక మంచి క్యారెక్టర్, చిన్నదైనా టైనీ క్యారెక్టర్ అయినా మంచి రికగ్నైజ్. ఎంసీఏలో మీరు చూసుంటారు, నాకు నాని గారు ఇద్దరు ఆ ఒక కాంబినేషన్ బాగుంటుంది, కెమిస్ట్రీ బాగుంటుంది. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ శ్రీనివాస కళ్యాణం చేశాను, అలో గురు ప్రేమ కోసం చేశాను. సో అలా అంటే ఇచ్చిన తర్వాత నన్ను అందరు గుర్తుపట్టారు మళ్ళీ ఇండస్ట్రీలో. సో ఆమ్ని గారు ఉన్నారు, ఆమ్ని గారు మంచి క్యారెక్టర్ మళ్ళీ చేస్తున్నారని గుర్తుపట్టి మళ్ళీ ఫర్దర్ నా క్యారెక్టర్స్ వచ్చాయి. అలాంటి ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్నారు. ఆయన్ని నేను అడగడం నాకు తప్పు అనిపించదు. ఎందుకు అనిపిస్తుంది? సేమ్ టైం సీరియల్స్ లో కూడా బాగా బిజీగా ఉంది. ఎందుకు సినిమా ఛాన్స్ ఎందుకు తగ్గించుకున్నారు? సినిమా సీరియల్ మళ్ళీ సినిమాలు పెట్టింది అంటే సీరియల్ లో కూడా మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను చేస్తున్నా. దాంట్లో కూడా నా క్యారెక్టర్ చాలా హైపర్ యాక్టివ్ క్యారెక్టర్. ఎక్కడ ఒక్క స్క్రీన్ లో ఒక ఫ్రేమ్ లో కూడా నేను లేకుండా ఉండదు, అంత మంచి క్యారెక్టర్. ఇప్పుడు ఎట్లా శుభలగ్నం గుర్తుపడతా అలాగే